బయట బాలు అయితే కంగారు పడుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ చెల్లి మౌనిక అయితే ఏంటన్నయ్య ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అని చెప్పి అడుగుతుంది. దాంతో బాలు అయితే మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి అంటాడు. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. మీనా రావడం చూసి ఏయ్ ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏ పని మీద వెళ్ళావు? మళ్ళీ ఏ గొడవ తీసుకురావడానికి వెళ్ళావు? నువ్వెవరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు బయటికి? అని చెప్పి బాలు మీనాపై అరుస్తూ ఉంటాడు. అది వినగానే మీనా అయితే అయ్యో ఏంటండి ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒక విషయం చెప్పాలంటే మీరు ఇలా అరవకూడదు అని చెప్పి మీనా అంటుంది. మళ్ళీ ఏ గొడవ తెచ్చావు ఈ ఇంటికి అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. అది వినగానే మీనా అయితే ఏవండి మీకు విషయం చెప్తానన్నాను కదా! అదేంటంటే నేను శృతిని కలవడానికి వెళ్ళానండి అని చెప్పి అంటుంది. అది వినగానే బాలు అయితే ఏంటి శృతియా? శృతి అంటే ఎవరు? అని చెప్పి అంటాడు. అదేనండి మన రవి భార్య శృతి అండి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే బాలు అయితే ఏంటి ఆమెను కలవడానికి వెళ్ళావా? వాళ్ళతో మనకి సంబంధం లేదు కదా! అలాంటప్పుడు తనని కలవడానికి నువ్వెందుకు వెళ్ళావు? తనతో నీకేం అవసరం వచ్చింది? అయినా నువ్విప్పుడు ఏం గొడవ తెచ్చావు? ఎలాంటి పెంట తెచ్చావు? అని చెప్పి బాలు అయితే మీనాని తిడుతూ ఉంటాడు. అది విని మీనా అయితే మౌనంగా ఉంటుంది. నిన్నే అడిగేది అయినా వాళ్ళని నువ్వెందుకు కలిసావు? వాళ్ళని నిన్ను కలవద్దని చెప్పాను కదా! వాళ్ళతో కలిసి నువ్వు మాట్లాడే పనేంటి? అని చెప్పి బాలు మీనాని అడుగుతూ ఉంటాడు. అది వినగానే మీనా మౌనంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.